ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ పరీక్షలందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల 8 నుంచి 15 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. ఈ చిలకమ్మ మిథున రాశి వాళ్ళ శాస్త్రం, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ మిథున రాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది. వావ్. మిథున రాశి వాళ్ళకి సాక్షితంగా వినాయకుడు. నిజంగానే మిథున రాశి వాళ్ళకి ఎందుకు కానీ కొంచెం తెలివి జ్ఞానం చాలా బాగుంటుంది. తెలివి జ్ఞానం చాలా బాగుంటుంది కానీ ఒకరికి బుద్ధి చెప్తారు, బురదలు పడతారు, మంచి మాట చెప్తారు, చెడు మాట వింటారు. ఏదైనా మాట ఉన్నది ఉన్నట్టు, ఇది కాదు అబద్ధం, ఇది నిజమైన మాట చెప్తున్నామని నిజంగానే చెప్తే మళ్ళీ అబద్ధ మాటనే వస్తుంది. వాళ్ళ మనసు కొంచెం బాధపడుతుంది. ఎందుకో నేను ఇంత మంచి మాట చెప్తాను అబద్ధం వచ్చామని బాధపడతారు, మనసుల్ని పెట్టుకుంటారు. అది బాగుంది. కానీ మిథున రాశి వాళ్ళకి ఏముందో కానీ ఎంత చేసినా కానీ అంతే ఉన్నారు. పైకి రావడం లేదు, పై మెట్టు లెక్కడం లేదు. వెనక పడ్డవాళ్ళు ఎక్కడో పడ్డవాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు, అటు ఇటు ఉన్నవాళ్ళు అందరూ ఒక్కొక్క మెట్టు దాటి ఎక్కని వెళ్ళిపోతున్నారు. కానీ మీరు ఆడ ఉన్నారు, ఆనే ఉన్నారు. మిథున రాశి వాళ్ళకి కోరికలు ఎట్లా లేవు. గుండె నిండా మనసు నిండా అంతో ఇంతో చెయ్యాలి, పెద్ద కొండలేపి అక్కడ పడేయాలి, అక్కడ తీసుకురావాలన్నట్టు ఉంది. కానీ ఆ కింద ఉన్న పెద్ద గుండు గుడక లేపుతలేరు. గుట్ట లేపాలనుకున్న వాళ్ళు, కొండ గుడక లేపాలనుకున్న వాళ్ళు రాయిలకు లేపుతలేరంటే ఇక ఏ స్థానంలో ఉన్నారు మీరు. కొంచెం దీనికి ఏం చేయాలంటే తొందర పడవద్దు. ఈ రాశి వాళ్లకు భార్యాభర్తల బంధం బాగుంటుంది. భార్యాభర్తల బంధం, సంతానం, సంసారం, ఆరోగ్యం, జీవితం. ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలి. వచ్చేది అక్కడు ఇటు ఎక్కడో వచ్చేది రావాలి, మనకొచ్చేది మనకు రావాలి, మేము ఎవరికైనా ఇచ్చేది ఒకరికి ఇవ్వాలి. ఎవరు అప్పుల ఉండవద్దు, ఎవరు సప్పుల ఉండవద్దు, ఎవరు రుణముల ఉండవద్దు, మాన రుణములు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇచ్చిపోవాలి అని ఇట్లా నీట్గా ఆలోచిస్తారన్నమాట. చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలని మనసులో ఉంది, అలాగే నడుస్తారు. అయినా కానీ ఎందుకో ఈ మిథున రాశి వాళ్ళకి దరిద్రం పట్టిందంటే ఎడుస్తలేదు, శని సతాయిస్తుందంటే అస్సలు వదిలిపెట్టడం లేదు. చాలా సతాయిస్తున్నారు, మనసు బాధపడుతుంది. ఒకసారి ఇంటి లోపల పోయి అమృతం తిన్నా ఇష్టమన్నట్టు అనిపిస్తుంది. ఏమైందిరా, ఎట్లా ఎరా, మన బతుకు ముందల పైకి లెక్కమా, మంచి అవుతుందా చెడవుతుందమని ఆలోచించేది చాలా ఎక్కువ. కానీ అది అంటారు కదా, సాడి సతి గాచారం నెత్తి మీద వచ్చి కూర్చుంటే ఎన్ని పూజ పునస్కారాలు చేసినా పోదు, అది పోయే టైంలో పట్టే పోతుంది. అన్నిటికన్నా ఒక శివయ్య శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని వస్తే చాలా బాగుంటుంది. కొందరు ఏమంటారంటే శ్రీశైలం కదా, దగ్గరే కదా, పోయి వస్తాం కదా, దర్శనం చేసుకుని వస్తాం కదా, అంతే అనిపిస్తుంది. కానీ శ్రీశైలం గురించి మీరు వింటే అక్కని వెళ్ళిపోతారు. ఈ సంసారం వద్దు, ఈ భార్య వద్దు, ఈ పిల్లల వద్దు, ఇల్లు వద్దు, ఈ జంజాలం వద్దు, ఇదంతా వద్దుమని అక్కడ వదిలిపెట్టి అక్కని వెళ్ళిపోతారు. అంత గొప్ప విషయం ఉంది శ్రీశైలంలో, సామాన్య మాట కాదు. ఒకనప్పుడు త్రేతాయుగం లోపల రావణాసురుడు శ్రీలంక నుంచి శ్రీశైలం వచ్చి దర్శనం చేసుకుని పోవాలి రోజు. మీకు ఈ అర్థం తెలుసా? తెలియదు. అంత దూరం నుంచి ఇంత దూరం, శ్రీలంక ఎక్కడ, శ్రీశైలం ఎక్కడ, శ్రీలంక నుంచి శ్రీశైలం వచ్చి దర్శనం చేసుకుని పోవాలంటే ఎంత గొప్ప విషయం. అలా ఆ దేవుళ్ళ ఆ కాలంలో నడిచింది. ఈ కాలంలో ఒక్కసారి దర్శనం చేసుకు వస్తే సాలనైనా ఈ సంవత్సరం వద్దు, వచ్చే సంవత్సరం వద్దు, ఇంకొక 5-6 నెలల తర్వాత చూద్దాం, 5-6 సంవత్సరాల తర్వాత పోదాం, ఆ తర్వాత నా చేయి తిరిగిన తర్వాత 4 రాళ్ళు సంపాదించి వెనక పెట్టుకున్న తర్వాత అప్పుడు పోదాం, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అట్లా కాదు. ఆ దేవతలు పొద్దుగల సాయంత్రం ఆ భగవంతుని దర్శనం. ఇప్పటికైనా కానీ శ్రీశైలం లోపల నైట్ దేవదర్శనం నడుస్తుంది, పగులు మానవ దర్శనం నడుస్తుంది. చాలా గొప్ప విషయం. ఆ దేవదర్శనం చేసుకుని రండి, చాలా మంచి జరుగుతుంది, లైఫ్ అంతా బాగుంటుంది. మీరు 100% బాగా ఉండాలనుకుంటే ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దగ్గర పోయి దర్శనం చేసుకుని రండి. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమశివాయ. పంచముఖ్ 5 చాలా మంచి గవ్వలే పడ్డాయి. ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయం 14 బాగుంది, ఇది ఒకటి. యాయం 2, రాజు పూజఫలం 4, అవమానం 3. అంటే శని 3వ స్థానంలో ఉంది, గురు 14వ స్థానంలో ఉంది. అంటే పెద్దలు ఏమన్నారు, గాలి వచ్చిన పని తురు పట్టాలి అంటారు. అంటే మంచిగున్న టైంలో పట్టిన ఏదో పని రాత్రి అనకుండా పగలనకుండా మీరు కష్టపడి ప్రయత్నం చేస్తే
ఒక మెట్టు కంపల్సరీగా మీరు దాటుతారు. ఎందు గురించి అంటే గురుబలం చాలా బాగుంది, శని బలం చాలా తక్కువ ఉంది. గురుబలం మంచిగా ఉన్న టైంలో పట్టిన మీరు ప్రయత్నం చేయండి, మీకు అంత మంచి జరుగుతుంది. చెడు జరిగేది పక్కా, మంచి జరిగేది ముందల ఉన్నది. ప్రయత్నం చేయండి, ఆ భగవంతుని మరవకుండా మీరు ప్రయత్నం చేయండి, అంత మంచి జరుగుతుంది. మళ్ళీ ఏమైనా డౌట్ మీకు ఏమన్నా వినాలనుకుంటే, డౌట్ క్లియర్ చేయాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తాం. నమస్కారం. ఓ